Welcome to Chemistry CSNet. Today topic is metal enzymes. First, metal enzymes are very important topic for part B and part C in CSNet and GATE examination too. First, the enzyme is zinc enzymes. Zinc enzymes any types undiyo chuddam. First, zinc enzyme is the redox inactive. Very important. Redox inactive kabatti no electrons takes place during this catalysis process. No electrons involved. So 0 electrons. And next కార్బోనిక్ ఎన్హైడ్రేస్. కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అనేది ఉంది. ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేస్లో ఫస్ట్ దీని స్ట్రక్చర్ చూద్దాం. మనకి యాక్చువల్గా జింక్ వచ్చి లూయిస్ యాసిడ్, దట్ మీన్స్ హార్డ్ యాసిడ్ యూనిట్. సో ఇట్ బాండెడ్ విత్ హార్డ్ బేస్ యూనిట్. హార్డ్ బేస్ యూనిట్ అంటే డోనర్ ఏముండాలి, బేస్ అంటే ఆక్సిజన్గా, నైట్రోజన్గా, సల్ఫర్ ఏ గ్రూప్ అయినా బాండ్ అవుతుంది. జింక్ అనేది ఎక్కువ, మిగిలిన వాటితో బాండ్ అనేది అవ్వదు. లైక్ ఫాస్ఫరస్ వాటితో అనేది బాండింగ్ అనేది అవ్వదు, బికాజ్ ఇట్ ఈస్ ఎ హార్డ్ యాసిడ్ యూనిట్. ఇక్కడ ఏంటంటే హిస్టిడైన్ లైగండ్ ఇది. ఇక్కడున్న నైట్రోజన్ డోనర్ తోటి ఇది బాండ్ అనేది అవుతుంది. 3 హిస్టిడైన్స్ అండ్ 1 వాటర్ మాలిక్యూల్ అనేది ఉంటుంది. దాని వచ్చి కార్బోనిక్ ఎన్హైడ్రేస్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఒక ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, ఏమి చేస్తుందని చూద్దాం. ఫస్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు హైడ్రోజన్ కార్బోనేట్. హైడ్రోజన్ కార్బోనేట్గా కన్వర్షన్ చేస్తుంది. ఫస్ట్ ఇది మెయిన్. దీని యొక్క ఫంక్షనింగ్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు హైడ్రోజన్ కార్బోనేట్. దీని యొక్క స్ట్రక్చర్ ఇది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇప్పుడు జింక్లో ఉన్న ఈ వాటర్ మాలిక్యూల్ వచ్చి దీంతో ఇలా ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. అంతేగాని ఈ జింక్ వచ్చి ఇట్లా రియాక్ట్ అవ్వదు, బికాస్ జింక్ ఈజ్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీసీస్. అండ్ కార్బన్ కూడా ఇక్కడ ఏంది, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, లైక్ ఎలక్ట్రోఫిలిక్ సైట్. సో ఈ బోత్ అనేది జరగదు. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర ఈ ఎలక్ట్రాన్స్ అనేది దీనికి డొనేట్ అవుతాయి. సో వాటర్ మాలిక్యూల్ ఈజ్ ద యాక్టివ్ సైట్ ఇన్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్, లైక్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్లో జరుగుతుంది. కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఫంక్షనింగ్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు హైడ్రోజన్ కార్బోనేట్. అండ్ దీని స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కార్బోక్సీ పెప్టిడేస్ ఉంటుంది. కార్బోక్సీ పెప్టిడేస్ స్ట్రక్చర్ కూడా చూద్దాం. ఇక్కడ కూడా జింక్, అన్నింటిలో జింక్ ఎంజైమ్స్లో జింక్ అనేది సెంట్రల్ మెటల్ అవుతుంది. దీని యొక్క లైగెండ్స్ ఏంటంటే హిస్టిడైన్ ఉంటుంది అండ్ గ్లూటామిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. అండ్ వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. ఇదంతా 4 కోఆర్డినేటెడ్ స్పీసీస్. కార్బోనిక్ పెప్టిడేస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే catalyze the hydrolysis of carbon terminal amino acids containing aromatic or bulky acid aliphatic side chain. లైక్ మనకి ఎమినో యాసిడ్ అనేవి రాసినప్పుడు, ఎమినో యాసిడ్స్ రాసిన పెప్టైడ్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను, ఎప్పుడైనా కూడా ఎమినో యాసిడ్స్ రాసేటప్పుడు మనకి ఇట్లా పెప్టైడ్ బాండ్స్ ఫామ్ అయినప్పుడు ఈ చైన్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేది ఎన్ టెర్మినల్ అవుతుంది, రైట్ సైడ్ ఉండేది వచ్చేసి సి టెర్మినల్ అవుతుంది. ఈ ఎమినో యాసిడ్ పెప్టైడ్ బాండ్స్, ఇవన్నీ ఎమైడ్ బాండ్స్, వీటిని పెప్టైడ్ బాండ్స్ అంటారు. మొత్తం ఈ చైన్ ఇలా ఫామ్ అయినప్పుడు catalyze the hydrolysis of carbon terminal amino acids containing aromatic or bulky acids. అంటే ఈ కార్బన్ టెర్మినల్ దగ్గర సపోజ్ ఇక్కడ వచ్చేసి ఆరోమేటిక్ గ్రూప్ కానీ, లైక్ టైరోసిన్ ఎమినో యాసిడ్ ఉంటుంది, ఇలా ఆరోమాటిక్ గ్రూప్ కానీ బల్కీ సైడ్ చైన్స్ ఉన్నప్పుడు వీటి దగ్గర అనేది క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఇట్లాగా అట్లా క్లీవేజ్ అనేది జరుగుతుంది. కెటలైజ్ ద హైడ్రోసిస్ జరుగుతుంది. కార్బన్ టెర్మినల్ ఎమినో యాసిడ్ కంటైనింగ్ అన్ ఆరోమాటిక్ ఆర్ బల్కీ అలిఫాటిక్ సైడ్ చైన్. కార్బోక్సీ పెప్టిడేస్ యొక్క ఫంక్షనింగ్ ఇది. ఈ స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. వీటిలో ఎక్కువ స్ట్రక్చర్సే అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ ఉంది. కెటలైజ్ ద హైడ్రోసిస్ ఆఫ్ ఫాస్ఫేట్ మోనోఎస్టర్స్ అనేవి ఉంటాయి. దీన్ని ఇట్లా రాసుకొని హైడ్రోసిస్ చేస్తే ఇక్కడ హెచ్, ఇక్కడ ఓహెచ్, ఆర్ఓహెచ్, హెచ్ఓ ఉంది. దీని యొక్క యాక్టివ్ సైడ్లో మనకి ఏ మెటల్స్ ఉంటాయి, జింక్. నార్మల్గా జింక్ ఎంజైమ్స్ కాబట్టి జింక్ సెంట్రల్ మెటల్ ఉంటుంది. అనదర్గా ఒక మెగ్నీషియం అనేది ఉంటుంది. దీని యొక్క యాక్టివ్ సైట్లో 2 మెగ్నీషియమ్స్ అండ్ 2 జింక్ అండ్ 1 మెగ్నీషియం స్పీసీస్ అని ఉంటుంది. మెగ్నీషియం అనేది ఇంకో చోట సెంట్రల్ మెటల్గా ఉంటుంది. క్లోరోఫిల్లో కూడా మెగ్నీషియం అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజనేస్.
ఈ లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజనేస్లో మోనోమర్ యూనిట్లో 2 మెటల్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఒక మెటల్కి వచ్చి 16 హిస్టైన్ వాటర్ మాలిక్యూల్ ఉంటుంది. అనదర్ మెటల్ సెంటర్ కంటైనింగ్ 4 హిస్టైన్ మాలిక్యూల్స్ ఉంటాయి. బట్ ఓన్లీ మెటల్ సెంటర్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాటలిటిక్ సైకిల్, ఇది మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది క్యాటలిటిక్ సైకిల్లో. ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాటలిటిక్ సైకిల్. బట్ ఇక్కడ ఏం అడుగుతారంటే ఈ మోనోమర్లో 2 మెటల్ సెంటర్స్ ఉంటే ఓన్లీ 1 ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాటలిటిక్ సైకిల్. వీటి యొక్క స్ట్రక్చర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఐరన్ ఎంజైమ్ ఉంటుంది. ఐరన్ ఎంజైమ్ యాసిడ్ ఫాస్ఫేటేజ్, ఇది కూడా సేమ్ ఫంక్షనింగ్. ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఏ ఫంక్షన్ చేస్తుందో అదే చేస్తుంది. హైడ్రాలసిస్ ఆఫ్ ఫాస్ఫేట్ మోనోఎస్టర్స్ని హైడ్రాలసిస్ చేస్తుంది. ఇది యాసిడ్ ఫాస్ఫేటేజ్ కూడా. బట్ ఇక్కడ వచ్చేసి మెటల్స్ చేంజ్ అవుతుంది. ఇట్ కంటైన్స్ ఎ డైన్యూక్లియర్ మెటల్ సెంటర్ కంటైనింగ్ Fe2 ఇన్ కాంజుగేషన్ విత్ జింక్ అండ్ డైన్యూక్లియర్ మెటల్ సైట్ అంటే ఇట్లా ఉంటుంది. సమ్ లైగండ్ ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ Fe ఉండొచ్చు, ఆర్ Fe జింక్ ఉండొచ్చు, ఆర్ Fe మ్యాంగనీస్ కూడా ఉండొచ్చు. డైన్యూక్లియర్ సైట్ అనేది ఇట్లా ఉంటుంది. లైగండ్ ఇక్కడ ఏదో ఒకటి పెట్టుకోండి. Fe కాంజుగేషన్లో ఉండొచ్చు, Fe జింక్ ఉండొచ్చు, Fe మ్యాంగనీస్ కూడా కాంజుగేషన్లో అనేది ఉంటుంది. ఐరన్ ఎంజైమ్ దీని ఫంక్షన్ కూడా సేమ్. దీని పర్పుల్ యాసిడ్ ఫాస్ఫేటేస్ అని కూడా అంటాం. దిస్ కలర్ ఈస్ డ్యూ టు ద టైరోసినేట్ స్ట్రక్చర్. ఇది టైరోసినేట్ టు ఐరన్కి వచ్చి లైగండ్ టు మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ వల్ల దీని యొక్క కలర్ ఎగ్జిబిట్ అవుతుంది. అది పర్పుల్ కలర్. టైరోసిన్ టు ఐరన్ అనేది లైగండ్ మెటల్ ఛార్జ్ వల్ల యాసిడ్ ఫాస్ఫేటేస్కి పర్పుల్ కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. సేమ్ ఫంక్షనింగ్ బట్ మెటల్స్ అనేవి డిఫరెంట్ అవుతాయి. ఆల్కలైన్ ఫాస్ఫేటేస్కి యాసిడ్ ఫాస్ఫేటేస్కి. ఇక్కడ ఐరన్ కాంజుగేషన్లో ఉంటుంది, ఆర్ ఐరన్ జింక్ ఉంటుంది, ఆర్ ఐరన్ మ్యాంగనీస్ అనేది ఉంటుంది. ఇట్లా కాంజుగేషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎంజైమ్స్ డీలింగ్ విత్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ డయాక్సిజన్ మాలిక్యూల్. ఫస్ట్ పెరాక్సిడేస్ ఉంది. catalyze the reduction of hydrogen peroxide. Reduction means addition of hydrogens or removal of oxygens. ఇక్కడ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్కి ఇవన్నీ కూడా రెడాక్స్ రియాక్షన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్స్, ఎలక్ట్రాన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో పెరాక్సిడేస్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ 2 ఎలక్ట్రాన్ 2H+ ఉన్నప్పుడు 2 మోల్స్ వాటర్ మాలిక్యూల్ అనేది మనకి ఇస్తుంది. వీటిలో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎన్ని హైడ్రోజన్స్ ఇన్వాల్వ్ అవుతాయి అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఆక్సిజనేస్ ఉంది. catalyze ద రిడక్షన్ ఆఫ్ ఆక్సిజన్ టు వాటర్ మాలిక్యూల్. ఆక్సిజన్ని రిడక్షన్ చేస్తున్నాం, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. ఆక్సిజన్ 4 ఎలక్ట్రాన్స్ 8H+ తీసుకుంటే 2H2O మాలిక్యూల్ ప్లస్ 4H+ అనేది వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 ఎలక్ట్రాన్స్ 8H+ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2H+ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీంట్లో ఎలక్ట్రాన్ క్యారియర్ వచ్చి మనకి ఏంటంటే సైటోక్రోమ్ C ఆక్సిడేస్ యాజ్ ద ఎలక్ట్రాన్ క్యారియర్. వాటి యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, లైక్ హీమోసైనిన్లో ఒక హాఫ్ పార్ట్, అంటే డిఆక్సీ హీమోసైనిన్లో ఉన్న హాఫ్ పార్ట్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి హిమోగ్లోబిన్లో ఉన్న పార్ట్. Cu+1లో ఉంటుంది కాపర్ ఆక్సిడేషన్ స్టేట్, ఐరన్ వచ్చి +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. ఐరన్ ఇన్ ఆక్సిడేస్ యాక్టివేట్స్ O2 టు బ్రేక్ ద బాండ్ బిట్వీన్ 2 ఆక్సిజన్ ఆటమ్స్. ఐరన్ అనేది ఆక్సిజన్లో బాండ్స్ అనేది బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆక్సిజనేస్లో మెయిన్గా వీటన్నిటిలో వచ్చేసి మనము ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్స్ ఎన్ని ఇన్వాల్వ్ అవుతాయో రిమెంబర్ చేసుకోవాలి. సైటోక్రోమ్ P450 వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క స్ట్రక్చర్లో వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ మయోగ్లోబిన్లో వచ్చి హిస్టైన్ ఉంటుంది, సైటోక్రోమ్లో మిథియోనైన్ ఉంటుంది. సైటోక్రోమ్ P450లో 16 లైగండ్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీటి యొక్క స్ట్రక్చర్లో మిగిలినంతా హీమీ గ్రూప్ ఉంటుంది, అంతా సేమ్, ఓన్లీ ఇక్కడ లైగండ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇన్సర్షన్ ఆఫ్ ఆక్సిజన్ ఐటమ్ డెరైవ్డ్ ఫ్రమ్ O2 ఇంటూ అన్ ఆర్గానిక్ సబ్స్ట్రేట్. దీని యొక్క ఫంక్షనింగ్ ఇది. ఆర్గానిక్ సబ్స్ట్రేట్లో ఆక్సిజన్ ఇన్సర్షన్ చేయడం. ఆర్గానిక్ సబ్స్ట్రేట్ RH ఉంది, O2 2 ఎలక్ట్రాన్స్ 2H+ అనేది డొనేట్ చేస్తుంది. సైటోక్రోమ్ P40 ఇది ఎలక్ట్రాన్ డోనర్ ఎంజైమ్, ఎలక్ట్రాన్ డోనర్ ప్రోటీన్. సో ఈ ఎలక్ట్రాన్స్ని ఒక ఎలక్ట్రాన్ ఏంది ఆర్గానిక్ సబ్స్ట్రేట్లో ఇచ్చింది, ఒక ఆక్సిజన్ వచ్చేసి ఆర్గానిక్ సబ్స్ట్రేట్లో ఇన్సర్ట్ అయింది, ఒక ఆక్సిజన్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్లోకి వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి క్యాంఫర్ రింగ్ టైపు. క్యాంఫర్ రింగ్ని ఫస్ట్ సైటోక్రోమ్ P450 వేసినప్పుడు మనం ఆక్సిజన్ అనేది ఇన్సర్ట్ అయ్యి ఇలా OH వచ్చింది, ఇంకో ఆక్సిజన్ కాస్త వాటర్ మాలిక్యూల్ డెరైవ్ అయిపోయింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సైటోక్రోమ్ P45లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎన్ని హైడ్రోజన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. 2 ఎలక్ట్రాన్ 2 హైడ్రోజన్స్. ఈ CSIR నెట్లో అడిగారు సేమ్ క్వశ్చన్.
ఆక్సిజనేస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎన్ని హైడ్రోజన్స్ ఇన్వాల్వ్ అవుతాయి? 4 electrons 18 H ప్లస్. ఎలక్ట్రాన్ క్యారియర్ ప్రోటీన్ ఏది? సైటోక్రోమ్ సి ఆక్సిడేస్. అండ్ పెరాక్సిడేస్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎన్ని హైడ్రోజన్స్ ఇన్వాల్వ్ అవుతుంది? 2 electrons 2 H ప్లస్. ఇది వచ్చేసి 2 marks కడిగారు ఒకసారి. ఏ కాంజుగేషన్, ఐరన్ ఈస్ ఇన్ కాంజుగేషన్ విత్ విచ్ మెటల్? జింక్ అండ్ మ్యాంగనీస్. ఈసారి మెటల్ ఎంజైమ్స్ ఇంకా ఎక్స్ట్రా 1 క్లాస్ ఉంది, బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. చాలు, ఈ 5 classes తరోగా నేర్చుకుంటే we can able to answer every question in bio inorganic chemistry. Thank you for watching.